ఉన్నా అని చెప్పి స్పందించేవాడే నిజమైన హిందువు అన్న విషయాన్ని ప్రతి హిందువు గుర్తుంచుకోవాలి. ఇవాళ కేవలం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే హిందువులం అని చెప్పి గణేష్ నవరాత్రి ఉత్సవంతో మేము హిందువులం అని చెప్పి చెప్పుకునేటువంటి అవసరం మనకు అవసరం లేదు. ఇవాళ ఇక్కడనే దీనివల్లనే పాలకులకు హిందూ సమాజం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. హిందూ సమాజం అంటే పార్టీలకు భయం లేదు, హిందూ సమాజం అంటే పాలకులకు భయం లేదు. హిందువులు చీలిపోతారు, హిందువులు కులాలుగా ఉంటారు, హిందూ వర్గాలుగా ఉంటారు, హిందూ ఊర్ల పేరుతో చీలిపోతారని చెప్పి ఒక చెడు ఆలోచన ఇవాళ పాలకుల్లో కూడా ప్రభుత్వాలకు ఉండడం వల్లనే ఇవాళ మనల్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు బిచ్చగాళ్ళక బతికే పరిస్థితి వచ్చింది. దానికి కారణం మనమే. ఇవాళ నేను పొద్దున్న తిరుగుతున్నా, ఓల్సి తిరుగుతున్నా, పాత బస్తీ మొత్తం గల్లీ గల్లీ తిరిగినా ఎక్కడ కూడా నాకు ఏ పొర కనిపించలే. పాత బస్తీ పక్కా హిందువులదే, పక్కా హిందువులదే. మొన్న బోనాలు తిరిగినా, ఈరోజు గణేష్ నవరాత్రి చదువుతున్న ఏ గల్లీ చూసినా బస్తీ చూసినా కూడా ఎక్కడ కూడా భారత్ మాతకి జై, విఘ్నేశ్వర మహారాజ్కి జై చెప్పి హిందూ హిందూ బాయ్ బాయ్ చెప్పి నిలదీస్తూ గర్జిస్తున్నటువంటి ఆ నినాదాల హోరు నా చెవులు వినబడుతూనే ఉన్నది. కాబట్టి దయచేసి మనం అర్థం చేసుకోవాలి. మనము ఏకతాటిపోయి మన సంఘటన శక్తిని ప్రదర్శించడానికే ఇలా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఇలా భాగ్యనగర్ మొత్తం ఇలాంటి వేదికలు ఏర్పడేసింది. ఇలా గణేష్ నవరాత్రి ఉత్సవాలంటే కేవలం భక్తితో కూడిందే కాదు, భక్తి దేశభక్తి ఇమిడి ఉన్న పండుగనే గణేష్ నవరాత్రి ఉత్సవాలు. ఒకవైపు విఘ్నేశ్వరుని ముక్తం, మరొక వైపు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైతే వాగుతుండో, ఎవరైతే మురుగుతుందో, హిందూ సమాజాన్ని నాశనం చేస్తుండో వాళ్ళందరికీ గుణపాఠం చెప్పడానికి, ఎవరు హిందూ సమాజం పట్ల నిర్లక్ష్యం వహిస్తుండో వాళ్ళందరికీ గుణపాఠం చెప్పి హిందూ సమాజం ఐక్యతగా ఉంది, హిందూ సమాజం సంఘటితంగా ఉంది అని చెప్పి ఈ హిందూ సమాజాన్ని సంఘటితం చేసేయడానికి ఒక వేదిక అవసరం అని చెప్పి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి హిందూ విశ్వ హిందూ పరిషత్ భావించింది. కాబట్టి ఈరోజు వేదికలు ఏర్పడేసి మీ అందరినీ ఒక్క దాటిపై తీసుకొచ్చే ప్రయత్నం విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నది. ఆ రోజు బాల గంగాధర తిలక్ యొక్క ఆలోచన, వాళ్ళ ఆకాంక్ష ఏదైతుందో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి గణేష్ నవరాత్రి ఉత్సవాలు వేదికగా వేసుకొని వినాయక నిమజ్జనోత్సవం వేదికగా బాల గంగాధర తిలక్ తీసుకుంటూ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా విశ్వ హిందూ పరిషత్ ఆ పరంపరను కొనసాగిస్తూ వస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేవలము మన నిర్లక్ష్యం వల్లనే ఇలా మనకు అన్యాయం జరుగుతుంది. ఇలా పిచ్చ మెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఇలా వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఒక్క పైసా అయ్యారు. వినాయక పండుగలు హిందువులు పండుగలు చేసుకోవాలనుకుంటే మైక్ పర్మిషన్ కావాలి, పోలీస్ పర్మిషన్ కావాలి, ఫైర్ పర్మిషన్ కావాలి, కలెక్టర్ పర్మిషన్ కావాలి, గ్రామ పంచాయతీ పర్మిషన్ కావాలి, కార్పొరేషన్ పర్మిషన్ కావాలి. చౌరస్తాలో పెట్టద్దు, సౌండ్ పెట్టద్దు, పెద్ద విగ్రహాలు పెట్టద్దు, మట్టి విగ్రహాలు పెట్టాలి, వేరే విగ్రహాలు పెట్టద్దు. కాలుష్యం వస్తుంది, పర్యావరణం వస్తుంది. ఇలా వేరే పండుగలు ఎందుకు బాగా చేసుకుంటారో హిందూ సమాజం అడుగుతలేదు. కేవలం హిందూ పండుగలకు మాత్రమే ఆంక్షలు ఎందుకని మాత్రం పక్కా హిందూ సమాజం ప్రశ్నించే స్థితికి రావాల్సిన అవసరం ఉంది. ఇలా కోర్టును వ్యతిరేకించాం, కానీ కోర్టు తీర్పిస్తుందని తెలుసు ప్రభుత్వానికి. కోర్టు తీర్పిస్తుందని చెప్పిన తర్వాత పాలకులు ఏం చేయాలి? నిమజ్జనోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలి. ఇలా కోర్టు తీర్పిచ్చిందని చెప్పి హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేయించకుంటే ఇవాళ హిందువులు నిమజ్జనోత్సవాన్ని ఏడ చేసుకోవాలో ఒక్కసారి పాలకులు చెప్పాలి. ఉద్యమం చేస్తే తప్ప పాలకులు దిగిరాలనే విషయాన్ని ఒక్కసారి హిందూ సమాజం గుర్తించుకోవాలి. ఇంకా ఒక్క పైసా కేటాయించాలి మీకు. మన హిందూ సోదరులు ఒక్క పైసా కేటాయించారు. దసరాకు పైసలు రావు, వినాయక చవితికి పైసలు రావు, దేనికి పైసలు, దేనికి ప్రత్యేక బడ్జెట్ ఉన్నది. కానీ రంజాన్ కు మాత్రం రంజాన్ కు 3,30,00,000 రూపాయలు రంజాన్ కేటాయించారు. డబ్లికేట్ జమాతా ఇస్లాం అని చెప్పి దేశ ద్రోహ సంస్థ ఈ దేశంలో హిందువులను రాసి రంపాడబట్టే డబ్లికేట్ జమాతా ఇస్లాం సంస్థకు 2,40,00,000 రూపాయలు ఇచ్చారు. కానీ హిందువులందరూ ఏకదాటి మీకు వచ్చి ఘనంగా పండుగలు నిర్వహించుకోండి. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఒక్క పైసా ఇయ్యరు, బోనాల పండుగలకు పైసలు ఇయ్యరు, దేవి ఉత్సవాలకు పైసలు ఇవ్వరు, హనుమాన్ జయంతికి పైసలు ఇవ్వరు, ఇలా భవానీ ఉత్సవాలకు పైసలు ఇవ్వరు. వాళ్ళ దేనికి పైసలు ఇవ్వకుండా హిందూ సమాజాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. పార్టీ మేము ఇవ్వడం కూడా ఇతర మతాలకు వ్యతిరేకం కాదు, కానీ హిందూ ధర్మాన్ని ఎందుకు చులకన చేస్తున్నారు, హిందూ సమాజాన్ని ఎందుకు చీల్చే ప్రయత్నం చేస్తున్నారు, హిందూ సమాజం పట్ల ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు మాత్రం పక్కా అడగాల్సిన బాధ్యత ఒక హిందూగా ఉంది. కాబట్టి ఈ రోజు గర్వంగా అడుగుతున్నాం ఇవాళ. అందుకే పాత బస్తీ మనదే, ఇదే గడ్డ మీద ఎవరైతే ఈ గడ్డ మాది,
ఈ ప్రాంతం మాది, ఈ స్థలం మాది, మా పర్మిషన్ తో ఈ స్థలానికి రావాలని చెప్పి ఎవరైతే విరవిగిండో వానికి సవాలుకు స్వీకరించి ఇదే భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా, భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల సాక్షిగా ఈ గద్దె మీదనే జై శ్రీరామ్ భారత్ మాతాకి జైని గర్భించిన విషయాన్ని ఒక్కసారి పాత భక్తి పదవి గుర్తుంచుకోండి. మీకండగా విశ్వ హిందూ పరిషత్ ఉంది, మీకండగా భారతీయ జనతా పార్టీ ఉంది, అందరూ మీకండగా ఉన్నారు. భాగ్యనగర్ ప్రజలంతా కూడా ఇలా పాత బస్తీలోని హిందువులకు అండగా ఉంటారన్న విషయాన్ని గుర్తుంచుకొని ఎవరైతే పాత బస్తీని వదిలివేయరో హిందువులందరూ తిరిగి రండి. మీరు కూడా ఈ పాత బస్తీలో మీ ప్రాపర్టీస్ కొనుక్కోండి, మీరు స్వేచ్ఛగా జీవించండి. పాత బస్తీ మాదే, పాత బస్తీ మనదే. అరే ఈ ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేసే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తాం, ఓల్డ్ సిటీని అభివృద్ధి చేస్తాం, ఓల్డ్ సిటీకి కంపెనీలు తీసుకొస్తాం, ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకొస్తాం. ఓల్డ్ సిటీలో ఎవరైతే ఓల్డ్ సిటీలో ఉగ్రవాదులతో చట్ట పట్టాలు వేసుకొని తిరిగి ఉగ్రవాదులకు స్థానంగా మార్చిండో వాళ్ళను పాత బస్సు నుంచి తరిమి కొట్టే వరకు కూడా ఇలా ఊరుకోమన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అందుకే హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు పవిత్రమైన పండుగ ఇవాళ విశ్వకర్మ జయంతి, దాంతో పాటు వినాయక నిమజ్జనోత్సవం, దాంతో పాటు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం, దాంతో పాటు 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం. కాబట్టి అన్ని పండుగలు కలిసి వచ్చినటువంటి పవిత్రమైన పవర్ఫుల్ డే ఈ రోజు. కాబట్టి ఈ రోజు ప్రతి హిందువు సంకల్పం తీసుకోవాలి. నేను బతుకున్న 100 సంవత్సరాలు బతకాలని కోరుకోవడం మంచిదే అన్నా, కానీ ఎందుకు బతుకుతున్నామో ఆలోచించుకోవడం ఒక్కసారి. ఇలా మనిషి పుట్టడము చనిపోవడం ముఖ్యం కాదు. నేను బతికిన రోజులు ఈ దేశంలో భారతుడిగా పుట్టడమే మన అదృష్టం. దానిలో హిందూగా ఉండడం పూర్వ జన్మ సుకృతం. ఆ హిందూగా ఉన్నందుకు నేను బతుకున్న రోజులు ఈ హిందూ ధర్మం కోసం ఏం చేసినా, హిందూ ధర్మ రక్షణ కోసం ఏం త్యాగం చేసినా, ఎంత సమయం ఇచ్చి పని చేస్తా అని చెప్పి గుండె మీద చేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే సమయం ఇవ్వండి. హిందూ ధర్మ రక్షణ కోసం, హిందూ సమాజం కోసం మీరందరూ రోజు గంట సమయం ఇవ్వండి. ఇవాళ ఎట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరగదో మేము చూస్తాం. కాబట్టి హిందూ సమాజం అంతా జాగృతమై ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా అందరూ సంఘటిత శక్తిగా మారాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వినాయక నిమజ్జనోత్సవ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ